నమస్తే, పొలిటికల్ వ్యాస్కి స్వాగతం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల సరళి, అదేవిధంగా వివిధ నాయకుల పర్యటనలు, తెలంగాణలోను ఆంధ్రాలోను దేశవ్యాప్తంగా ఏ పార్టీ వైపు ప్రజలు ఉండేటువంటి అవకాశం ఉంది, ఎవరి ప్రచారం ప్రభావం చూపుతుంది, ఏ ఎజెండాలు ఏ అంశాలు ప్రజలు పట్టించుకుంటున్నారు, దేన్ని విస్మరిస్తున్నారు, ఇట్లాంటి అంశాలపైన చర్చించేందుకు సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్. సార్, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ఎజెండా చూస్తారు కదా, ఏ ఎజెండా వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు, దేన్ని తిరస్కరిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది సార్ ఓవరాల్ చూస్తే? సతీష్, ఒకప్పుడు స్పెసిఫిక్గా ఎలక్షన్స్ అనేవి ఒక ఎజెండా అని, లేదా ఒక 6 పాయింట్లు మన కాంగ్రెస్ ఇచ్చినట్లు 10 పాయింట్లను ఇదనో, ఆ చట్టమనో ఈ చట్టమనో, ఈ చట్టం తీసేస్తారనో, కాశ్మీర్ ఇష్యూ అనో ఇట్లా ఉండేది. కానీ ఈసారి మాత్రం ఒక జనరల్ ఒక ట్రెండ్ ఏంటంటే, మోడీ అనేవాడు మన దేశాన్ని రక్షిస్తాడు. ఓకే, బీజేపీ అనే గవర్నమెంట్ వల్లే దేశం సురక్షితంగా ఉంటుంది. ఓకే, మోడీ అనేవాడు ఉండటం వల్లే ఒక గుడిని కట్టగలిగాం దుబాయ్లో. అబుదాబిలో వెళ్ళి ఒక గుడి కట్టి వాళ్ళ రాజులు వచ్చి, మోడీ అనేవాడు ఉండటం వల్లే గుళ్ళల్లో ఇఫ్తార్ చేస్తున్నారు. ముస్లిం రాజులు వచ్చి ఆ ఇఫ్తార్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఏంటి ట్రెండ్ ఎట్లా ఉంది? అందరినీ ఒక గుప్పిట్లో పెట్టుకోగల సత్తా మోడీకి ఉంది. ఇక్కడ మన ఓల్డ్ సిటీలోనే ఎంతమంది ఓవైసీలు ఉన్నా ఏమున్నా 10 ఏళ్ల నుంచి వాళ్ళు గెలిచినా, ముస్లింలలో కూడా పైన మాత్రం మోడీ అనేవాడు ఉంటే కూడా మనవాడు కంట్రోల్లో ఉంటాడు, లేకపోతే మనవాడు కూడా కంట్రోల్లో ఉండడు అని ఒక భావన. లోకల్గా మనకి ఎమ్మెల్యే ఇతనే, లోకల్గా ఎంపీ మనకి ఇతనే, లోకల్గా రేవంత్ రెడ్డి ఉండొచ్చు, కేసీఆర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, అది డిఫరెంట్. కానీ నేషనల్ లెవెల్లో మన హిందూ పెద్దగా, మన కుటుంబ పెద్దగా, జాతీయ స్థాయి వారిలో మాత్రం బీజేపీ ఉండాలి అనేది ఒక గీటురాయి ఆల్రెడీ ఏర్పడింది. ఇంకోటి 5 రాముడి గుడి అన్నారు. కానీ ఇప్పుడు రాముడి గుడి వెనక్కి పడిపోయింది. రాముడి వల్ల గెలుస్తారనుకున్నారు. 500 ఇయర్స్ తర్వాత మనకు టెంపుల్ వచ్చింది, 500 ఇయర్స్ తర్వాత మొన్న ఉత్సవం జరిగింది మొదటిసారని ఇట్లా అనుకున్నారు. కానీ రాముడే వెనకబడిపోయాడు మోడీ చరిష్మా ముందర. ఇప్పుడు మళ్ళీ ఈ శామ్ పిట్రోడ్ అనేవాడు ఇంకొక మంచి ఆయుధం ఇచ్చాడు చేతికి, మన ఆస్తులు పోతాయి, సగం ఆస్తి పోతుందంటే ఇంకా నువ్వు సంపాదించింది ఎందుకు, ఇంత కొట్టుకొని ఇంత చేస్తే ఆఖరికి సపోజ్ ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, వాడికి ఏదో కష్టపడి ఉద్యోగం చేసినందుకు ఒక స్థలం ఇచ్చారు, అందులో సగం పోతుంది అంటే ఇంకేముంది, ఇంకా జీవితం ఎందుకు మనం గవర్నమెంట్కి ఆస్తులు ఉపయోగపడానికి కాదు కదా. సో అది తీవ్రమైన ప్రభావం చూపుతుంది దేశవ్యాప్తంగా. జనంలో అది ఆలోచించేటువంటి దూరం పోతుంది అంటారా? ఆస్తి అంటే ఎవడు ఆలోచించడే? అవునవును, అంతే, కరెక్టే. నా ఆస్తిని గవర్నమెంట్కి ఇచ్చేయాలి సగము అంటే ఎందుకు ఇస్తానే? నేను కష్టపడి సంపాదించి ట్యాక్స్ కట్టడానికే కింద మీద అయిపోయి దాంట్లో కన్సెషన్ అని అదని ఇదని స్లమ్ అని కింద మీద పడి ఒక ట్యాక్స్ కట్టడానికి 10,000 ట్యాక్స్ వచ్చిందంటేనే దాన్ని ఎట్లా తగ్గించాలని ఆ అసెస్మెంట్ వాడికి తాగిపించి తినిపించి దాన్ని రెడ్యూస్ చేయించేసి ఇంత కష్టపడితే నీ ఆస్తి సగం పోతుంది అంటే ఎవరికైనా అది జరుగుతుందా జరగదా తర్వాత విషయం. ముందే మనం వాడిని అసలు రాకుండా చేస్తే మనకి ఆలోచనే ఉండదు కదా అని ఉంటుంది. లాస్ట్ టైం ఒకసారి మణిశంకర్ అయ్య అనేవాడు చాయ్ వాలా అన్నాడు, అదొక పెద్ద ఇష్యూ అయింది, మొత్తం పోయింది. మన దగ్గర ఉల్లిపాయల రేట్లు పెరిగితే, టమాటాల రేట్లు పెరిగితే గవర్నమెంట్ పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీలో పడిపోయింది ఉల్లిపాయ రేటు గవర్నమెంట్ పడిపోయింది. సో మరి ఆస్తి పోతుందంటే ఊరుకుంటారా చెప్పు? నిజంగా పోతుందా? అదేం జరిగింది శామ్ పిట్రోడ్ ఇప్పుడు అవన్నీ చెప్తుండే కదా. ఆల్రెడీ ది డ్యామేజ్ ఇస్ డన్. కాంగ్రెస్కి జరగాల్సిన నష్టం తీవ్రంగా జరిగిపోయింది. ఒక మంచి ఆయుధం బీజేపీ దొరికి, అంటే యాసిటీస్గా పెద్ద ఏదో పొడిచేస్తారని కాదు, అంత పొజిషన్ ఉన్న పొజిషన్ కూడా లేకుండా ఉండే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇంకా చెడ్డ పేరు తెచ్చుకునేటువంటి పరిస్థితి. వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉంది. అసలు వాళ్ళకు ఒక కోఆర్డినేషన్ ఉందా? ఒక ఇష్యూ మీద మనం మాట్లాడుతున్నాం, అది మాట్లాడాలా వద్దా అనే ఒక క్లియరెన్స్ తీసుకునేది ఉందా? అసలు రాహుల్ గాంధీని ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? ఎవడిది వాడు ఇంటెలెక్చువల్ నాడు మాట్లాడుకుంటున్నాడా?
అట్లాంటి పరిస్థితి. అంటే రాహుల్ గాంధీని బ్యాక్ చేసి వీళ్ళంతా ముందుకు వచ్చే ఇప్పుడు అసలు రాహుల్ గాంధీకి నీకేం తెలియదు అనే పరిస్థితి కూడా వాళ్ళలో కొంతమందికి ఉండదు. వాళ్ళ వల్లనే సృష్టించబడింది మరి అంతే, వాళ్ళ వల్లనే సృష్టించబడింది. ఇప్పుడు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది, ఏం చేయాలని.